ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ప్రయత్నంతో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి, శ్రేయస్సుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రయోగాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు త్వరితగతిని చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. బంధువులతోటి మిత్రులతోటి చేసేటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలతని పొందగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా తట్టుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పట్టుదలతో చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే విజయాలను తెచ్చిపెడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు విభేదాలు కూడా తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పెట్టుబడుల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన విధానాల్ని వ్యాపారరీత్యా ప్రవేశపెట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా అభివృద్ధికి దోహదపడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుబంధం, ఆప్యాయత పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనల ద్వారా మానసికమైనటువంటి క్లేశాలు ప్రారంభమవుతాయి. ఆదాయ విషయంలో కూడా పొరపాట్లు దొరుకుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పెట్టుబడుల ద్వారా కూడా చిరు చింతన ప్రారంభమవుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. పెట్టుబడులు బాగానే రాణిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
అప్పుడప్పుడు చిరాకు సంఘటనలు కూడా లేకపోలేదు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధిక ఖర్చులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కూడా సంతృప్తికరమైనటువంటి సంఘటనల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ఒప్పందాలు పనికిరావు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో కొంత సంతృప్తికర సంఘటనలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లోపించినప్పటికీ మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ప్రయత్నంతో మాత్రమే విజయాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక దూర ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి.